హాయ్ అండి, అందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అక్షయ్ ముక్త. ఇంకా మ్యాటర్ ఏంటంటే నాకు ఇప్పటి నుంచో ఉంది నా పార్లర్ ఫీల్డ్లోకి నేను ఎలా వచ్చాను ఏంటి అని చెప్పేసి షేర్ చేసుకోవాలని. ఇంకా ఈరోజైతే నాకు కుదిరింది. అందుకని ఇంకా లేట్ చేయకుండా అయితే నేను ఈ ఫీల్డ్లోకి ఎలా వచ్చాను ఏంటి అనేది మీతో షేర్ చేసుకుంటా. ఇప్పుడైతే నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ ఫీల్డ్లోకి వస్తాను, నేను ఇంత అమౌంట్ సంపాదిస్తాను, ఇంత మంచి పేరు వస్తుంది అని చెప్పేసి. అసలు నా హస్బెండ్ ఇంత గొప్పగా నా గురించి చెప్పుకుంటాడు, చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతాడు అని చెప్పేసి అయితే నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నా లైఫ్లో ఇలాంటి మంచి విషయాలు ఉంటాయని చెప్పేసి. చాలా హ్యాపీగా ఉన్నాను నేనైతే. ఇంకా ఈ ఫీల్డ్లోకి నేను ఎలా వచ్చాను అనేది మీతో అయితే షేర్ చేసుకుంటాను. ఇప్పుడు నేను పార్లరు, ఐబ్రోస్ అవన్నీ అస్సలు కొంచెం అవగాహన లేదు. నాకు ఈ ఫీల్డ్లోకి రాకముందు ఐబ్రోస్ కూడా అలవాటు లేకపోతుండే. ఇంకా నేను 8th క్లాస్ అట్లా చదువుకునేటప్పుడు అయితే నా మ్యారేజ్ ఫిక్స్ అయింది. 10th అయిపోగానే పెళ్లి చేశారు. తర్వాత వెంటనే బాబు పాప అట్లా ఉండే. ఇంకా పల్లెటూరు కదా, వీటి గురించి ఇంకా అస్సలే తెలియదు. నేను పెరిగింది మొత్తం పల్లెటూరులో కాబట్టి ఇంకా స్టడీ నాలెడ్జ్ అస్సలు లేదు కాబట్టి ఇంకా అస్సలే అవగాహన లేదు. ఇంకా బాబు పిల్లలు ఇద్దరు స్కూల్కి వెళ్ళే టైం అయితే వచ్చింది. తర్వాత మేము ఇంతకుముందు యాదగిరిగుట్టలో 5 years ఉండే, అక్కడ మా సార్ కానిస్టేబుల్గా డ్యూటీ చేస్తుండే. ఇంకా డ్యూటీ అయిపోయాక సూర్యాపేటకి అయితే వచ్చేసినాము. ఇక్కడ వచ్చిన తర్వాత ఇంకా దగ్గరే కదా మా అమ్మ వాళ్ళకి ఇక్కడికి. దసరా హాలిడేస్ వచ్చాయి. ఇంకా మావయ్య దసరా హాలిడేస్ వస్తున్నాయి కదా, స్కూల్కి పిల్లలకి హాలిడేస్ రాగానే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తా అని చెప్పేసి అంటే సరే అన్నాడు. అయితే ఇంకా మేము రెంట్కున్నప్పుడు అయితే పక్కన వాళ్ళు ఐబ్రోస్ అవి అని చెప్పేసి కొంచెం డిస్కషన్ చేస్తూ మాట్లాడుతూ ఉండే. నాకు కూడా అనిపించింది ఐబ్రో చేయించుకోవాలి అని. అంటే అంతకుముందు మేము యాదగిరిగుట్టలో ఉన్నప్పుడు క్వార్టర్స్లో ఉండేది. అంత అయితే పక్కన వెళ్ళి మాట్లాడడం అట్లా అయితే ఏమి ఉండకపోయేది. ఇంకా చిన్నపిల్లలు కదా, ఇంట్లో పని ఇల్లు అవి ఇవి పిల్లలు చూసుకోవడమే సరిపోయేది. ఎక్కువ మాటలు ముచ్చట్లు ఏమి ఉండకపోయేది పక్కన వాళ్ళతో అయితే. ఇంకా ఇప్పుడు సూర్యాపేటకు వచ్చిన తర్వాత అయితే ఇంకా బయటనే ఉన్నాం. బయట ఉంటే ఇక అమ్మ లెక్కలు ఎలా ఉంటారు, ఇంకా అన్ని ముచ్చట్లు వస్తుంటాయి కదా. పిల్లలు కూడా స్కూల్కి వెళ్ళారు, కొంచెం ఇంకా టైం కూడా ఉండే. ఇంకా ఆ టైంలో మాట్లాడుతున్నప్పుడు ఇట్లా ఐబ్రోస్ చేయించుకోవడము, శారీస్ కొనడం అవన్నీ షాపింగ్ గురించి కొంచెం అవగాహన వస్తూ ఉండే మాట్లాడుతుంటే వింటుంటే. ఇంకా అప్పుడు హాలిడేస్ వచ్చినాయి కదా వెళ్తాము అంటే సరే అన్నాడు. ఐబ్రోస్ చేయించుకోవాలి నేను, తీసుకెళ్ళవా అంటే సరే అన్నాడు. ఏంటి సరే అన్నావు, ఐబ్రోస్ అంటే తెలుసా నీకంటే తెలుసు, నా ఫ్రెండ్ ఉంది, తను ఐబ్రోసే చేసిద్ది, తీసుకెళ్తాను నిన్ను తన దగ్గరికి అని చెప్పేసి అన్నాడు. అదేంటి నాకు తెలియని ఫ్రెండ్ ఎవరు, నాకు ఎప్పుడు చెప్పలేదు కదా నువ్వు అసలు అంటే, ఉంది మా ఫ్రెండ్ మా ఇంటి దగ్గర మా పక్కనే వాళ్ళ ఇల్లు, ఇంకా నీకు తీసుకెళ్ళి ఐబ్రో చేపిస్తలే ఆమె దగ్గరికి అని చెప్పేసి అన్నాడు. ఇంకా సరే అని సాయంత్రం టైంలో కుదిరినప్పుడు అయితే తీసుకెళ్ళిండు. ఇంకా తీసుకెళ్ళాడు. ఐబ్రోస్ అయితే చేపించుకున్న తర్వాత వాళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారు, ఫ్రెండ్స్ కదా మాట్లాడుతున్నారు. ఇంకా నన్ను డిస్టర్బ్ చేయడం ఇంకా అని చెప్పేసి ఇంకా పక్కకు వచ్చి బయట చూస్తూ ఉన్నా వెహికల్స్ పోతుంటే. ఇంకా వాళ్ళు ఏం మాట్లాడుకున్నారో ఏంటో వినలేదు అసలు, ఇంకా నాకు తెలియదు కూడా. ఇంకా ఇంటికి వచ్చేసి తర్వాత హాలిడేస్కి వెళ్ళి అంతా హాలిడేస్ చూసుకొని పండుగ చూసుకొని అయితే వచ్చేసినాం. వచ్చేసిన తర్వాత రెడీ అవ్వు అంటుండు. ఎందుకు అన్నా. రెడీ అవ్వు నీకు పని ఉందంటే, నాకేం పని, నేను ఎందుకు ఎక్కడికి తీసుకెళ్తున్నావు అంటే, ఇట్లా మొన్న ఐబ్రోస్కి వెళ్ళినాం కదా, ఇంకా అక్కడ తను అంటే మా ఆయన వాళ్ళ ఫ్రెండ్ అనింది, ఖాళీనే ఉంటుంది కదా, పిల్లలిద్దరు స్కూల్కి కూడా వెళ్తారు కదా, డే మొత్తం ఖాళీనే కదా, పంపించు నేర్పిస్తా అనింది, నేర్చుకుందు నువ్వు వెళ్ళి రెడీ అవ్వు, రోజు తీసుకొస్తా అని చెప్పేసి అన్నాడు. షాక్ నేనైతే. అసలు నాకు అంటే ఏదో ఒక వర్క్ చేయాలని ఉండే, కానీ ఈ వర్క్ అనేది అయితే ఏం ఉండకపోయేది మైండ్లో. కానీ ఖాళీగా అయితే ఉండొద్దు అని ఉండే. కానీ సడన్గా మా ఆయన వర్క్ ఇది నేర్పిస్తా వెళ్ళు, తను ఇలా అనింది అనేసరికి ఇంకా నేను నో చెప్పలే. ఎందుకంటే నాకు ఆల్రెడీ వర్క్ చేసే ఉద్దేశం ఉండేలే, ఖాళీగా ఉండకుండా ఏదో ఒక పని చేద్దామని. ఇంకా అందుకని నో చెప్పకుండా వెళ్ళిపోయి తనని ఇంకా మాట్లాడి పరిచయం చేసి పంపించాడు. ఇంకా కథం నా లైఫ్ మొత్తం టర్న్ అయిపోయింది. ఇంకా ఒక 1 year అయితే పట్టింది నేను వర్క్ నేర్చుకోవడానికి. ఇంకా 1 year తర్వాత అయితే ఇంకా షాప్ పెట్టేసుకున్నా. షాప్ పెట్టుకున్నాక ఒక 6 months వరకు కొంచెం అటు ఇటుగా నడిచింది. ఇంకా తర్వాత
ఇంకా అసలు తిరుగులేదు. నెలకి ఇన్కమ్ అయితే మంచిగా వచ్చింది. ఇంకా హ్యాపీగా ఉన్నా. ఇంకా ఇప్పుడు నేను షాప్ పెట్టి దాదాపు ఒక 10-11 ఇయర్స్ అయితే అవుతుంది. ఇప్పుడు ఇంకా మంచిగా పేరు వచ్చింది. వర్క్ కూడా చాలా డెవలప్ అయింది. మేకప్ అయినా పార్లర్ వర్క్ అయినా ఏదైనా సరే చాలు, చాలా అంటే చాలా మంచి పేరు వచ్చింది. నాకైతే హ్యాపీ ఇప్పుడు. చేపించుకోవడానికి వెళ్ళినప్పుడు ఆ అక్క అన్న మాట, ఆ మాటతోనే నా లైఫ్ మొత్తం టర్న్ అయిపోయింది. మా ఆయనతో అసలు ఏ గడియలు అన్నదో ఏంటో, అసలు ఆ దేవుడే అనిపించాడో ఏమో తెలియదు కానీ ఆ మాటతోనైతే ఇప్పుడు మా ఆయనకు పాపం కొంచెం వేడినీళ్ళు చన్నీళ్ళు, చన్నీళ్ళు వేడినీళ్ళలాగా ఆయన సంపాదనకు నా సంపాదన అయితే కొంచెం తోడయి మంచిగా పిల్లల్ని చదివించుకోవడానికి అన్నిటికైతే హెల్ప్ అయితే చేస్తున్నా. మంచిగా అనిపిస్తుంది. మా ఆయన అయితే ఇప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఎక్కడికి వెళ్ళినా ఏదైనా సరే మంచిగా సపోర్ట్ చేశాడు. అసలు ఏ విషయంలో అయినా సరే వర్క్ ఉంది వెళ్ళాలి అంటే మార్నింగ్ వెళ్ళగానే ఇంకా తనే రెడీ చేసి పిల్లలకి వంట ఏదో చేసి తినిపించి పంపించేశాడు. వంట చేసి వెళ్ళు అది ఇది అని చెప్పేసి ఫోర్స్ కూడా చేయడు. అసలు ఏ విషయంలో అయినా సరే మంచి సపోర్ట్గా ఉంటాడు. ఇంకా ఆయన చెప్పుకోవడం కూడా చాలా ప్రౌడ్గా చెప్పుకుంటాడు, మా బుజ్జి ఇది చేసిద్ది, ఇంత సంపాదిస్తుంది అని చెప్పేసి. నాకైతే ఆ టైంలో అయితే చాలా అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అయితే ఈ ఇద్దరినైతే అస్సలు మర్చిపోలేను. అది మా ఆయననే. ఒకే ఒక్క మాటతో నా లైఫ్ టర్న్ చేసిన, నాకు బ్యూటీ పార్లర్ వర్క్ నేర్పించిన జ్యోతక్కనే. వీళ్ళిద్దరినైతే నా లైఫ్లో ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటా. ఈ విషయాలన్నీ అసలు మా ఆయనకైతే ఏం తెలియదు. నేను ఇన్ని మాట్లాడేసిన. ఇప్పుడు ఇలా వీడియో చేసి పెడతా అని కూడా తెలియదు. ఫస్ట్ టైం వీడియో నేను తనకు చెప్పకుండా చేయడము. నేను యూట్యూబ్లో ఏ వీడియో పోస్ట్ చేసినా ఏం చేసినా సరే ఫస్ట్ తనకు చెప్పి ఈ వీడియో చేస్తున్నా, ఇది పోస్ట్ చేయనా వద్దా అని చెప్పేసి అడిగి పోస్ట్ చేస్తా. ఇదైతే అడగకుండా చెప్పకుండా అయితే పోస్ట్ చేస్తున్నా. ఈ మాటలన్నీ ఆయన అంటే మీరు చూసినట్లే యూట్యూబ్లో చూడడమే. చెప్పాను తనకి. నాకు వర్క్ నేర్పించిన అక్క గురించి కూడా నేను ఎప్పుడు డైరెక్ట్ తనతో అయితే అక్క ఇలా అని చెప్పేసి అయితే ఎప్పుడు చెప్పుకోలేదు. తను కూడా ఫస్ట్ టైము, అంటే తను కూడా ఒకవేళ చూస్తే ఈ వీడియో తనకు ఈ వీడియో ద్వారానే అర్థమవుతుంది తనని నేను ఇంత ఆదరిస్తా అని చెప్పేసి. ఎందుకు ఈ వీడియో చేస్తున్నా అంటే గురు పౌర్ణమి కదా, నా లైఫ్లో ఇద్దరు గురువులు ఉన్నారు. అది నా హస్బెండ్, నాకు వర్క్ నేర్పించిన అక్క. వాళ్ళిద్దరి కోసం ఈ వీడియో చేసిన. ఇంకా సరే అండి మరి. ఓకే బాయ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. అలాగే నా స్టోరీ మీకు ఏమనిపించిందో కామెంట్ చేసి క్లియర్గా చెప్పండి. ఓకే మరి బాయ్.